హలో ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అసలు ఇది ఏం చేస్తున్నారు, అందులో ఏముందో ఒకసారి చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు నేనైతే చూడలేను, అండ్ నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేను, ఎందుకంటే చూస్తూ ఇవ్వాలి కాబట్టి. సో ఇక్కడ ఏముందో చూడండి, లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్ది మందికి షేర్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకే. కామెంట్ కూడా చేయండి ప్లీజ్. ఇవి తోటకూర అనుకుంటాం. నో 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 ఏంటిది? ఇది ధనియా పత్తా, ఇదేమో ఇక్కడేమో ధనియా పత్తా వేసా, అంటే కొత్తిమీర. ఇక్కడేమో వంకాయలు ముందుగా నార వేసుకుంటాం కదా, వంకాయ విత్తనాలు వేసుకున్నాం. ఇదేమో తోటకూర, ఎర్ర తోటకూర, అదేమో గ్రీన్ తోటకూర, అంటే తెల్ల తోటకూర అంటారు కదా. ఇవి అప్డేట్స్ తర్వాత చెప్తా. ఇదైతే నైట్ వేసాం. అండ్ ఇప్పుడైతే ఇంతకుముందు వేసాను కదా గోంగూర, తోటకూర, అది చూపిస్తాను. ఇదైతే తోటకూర అస్సలు రాలేదండి, ఇగోండి అలా ఉండిపోయిందంటే వర్షాలు పడక నేల అనేది గట్టి పడిపోయింది కదా, సో ఇలా ఉండిపోయింది. బట్ గోంగూర మాత్రం వచ్చింది. బట్ ఇది కూడా స్లోగా పెరుగుతుంది, అంటే మొత్తం ఇదైపోయింది కదా, గట్టి పడిపోయింది కదా కిందంతా. వాటర్ పోస్తున్నాను కాబట్టి ఇది కూడా వస్తుంది. సో గోంగూర కూడా వేయాలి వేరే దగ్గర, అక్కడ వేస్తే బాగా వస్తుంది, ఎందుకంటే తవ్వి వేస్తున్నాం కాబట్టి. చూసారా, ఇది గోంగూర. ఇంకా యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను, మన గార్డెన్లో కొత్త మొక్కలు కూడా వచ్చాయి. ఇవే యాక్చువల్ తీసుకొచ్చినప్పుడు కూడా క్లిప్ తీసాను, యాడ్ చేస్తాను చూడండి. ఇవి నాటేసాం అనమాట, ఇవి కుండీలో వేసాం. ఇది గోధుమ అంటే వైట్ అండ్ పింక్ కలర్కి వస్తుంది చూడండి. ఇదేమో వైట్ గుత్తు గులాబీ. ఇది కుండీలో వదిలేసాం, ఇది లేటే తీసుకొచ్చామండి. నెక్స్ట్ ఇదేమో ఏ కలరు, ఆరెంజ్ కలర్. ద్రాక్ష పువ్వులన్నీ పీకేసింది, ఆరెంజ్ కలర్ చిగుళ్ళు వచ్చాయి. ఇది కూడా ఆరెంజ్ కలర్. ఈ మందారం ఏమో వైట్ కలర్, ఇది ఎల్లో కలర్లా కనిపిస్తుంది కానీ వైట్ అండ్ పింక్, రెండు మందారాలు కూడా ఒకేలా తీసుకొచ్చేసామండి. ఇవి చామంతులు కానీ రావట్లేదు ఇక్కడ, అది ఇది కూడా మందారమే, బట్ ఇది వైట్ అండ్ పింక్ అని తీసుకొచ్చాం, అది ఎల్లో అని తీసుకొచ్చాం. బట్ ఇది వైట్ అండ్ పింక్, ఇది కూడా వైట్ అండ్ పింక్. అప్డేట్స్ చూపిస్తాను మీకు. ఇది ఆరెంజ్, ఇది ఆరెంజ్ అయితే మరి అదేంటి, అది ఏదో కలర్. ఇది ఆరెంజా, ఇది పింక్, అదేంటి, అదే కలరు. నేను చూపిస్తాను, మొక్కలు ఉన్నాయి మన దగ్గర. ఇదేమో రెడ్ కలర్, బట్ ఇది బ్రతికిద్దో లేదో అనిపిస్తుందండి, మీరే చెప్పాలి బ్రతికిద్దో లేదో. ఇదైతే కరివేపాకు చెట్టు చూడండి, చివరి ఇది అయితే బ్రతికింది కానీ ఇదంతా పోయింది. ఇది వేరే దగ్గర నుంచి తీసుకొచ్చిన మందారం, యూరప్ నుంచి తీసుకొచ్చారు మా వారు. బట్ బర్డ్ ఉంది, చూడాలి ఇది వస్తుందో లేదు. ఇదైతే ఆల్రెడీ చచ్చిపోయినట్టుంది, నిద్రపోయినట్టుంది, చూడాలి. ఇది మన గార్డెన్ ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్లో వేస్తాను, కొంచెం క్లీన్ చేసి వేద్దామని వేయలేదు. ఇదైతే ఆల్రెడీ మన దగ్గర ఉన్నది. సూపర్ కదా, సూపర్. అండ్ చాలా ఫ్రెష్గా ఉంది. ఈ మనీ ప్లాంట్ అంటే మనకు తెలిసిందే, అలా వెళ్ళిపోతుంది ఇది. ఇవ్వండి, టిప్స్ ఏమైనా చెప్పండి మనీ ప్లాంట్ ఇంకా బాగా పెరగాలంటే, గ్రోత్ రావాలంటే. ఈ మల్లె చెట్టు ఫుల్గా పెరిగేస్తుంది, పైకి వెళ్ళిపోతుంది, కానీ అసలు పువ్వులు పూయట్లేదు. ఏమని చెప్పండి, ఈ వాతావరణంలో పూయదా? చిన్న ప్లేస్లో మేమైతే ఇలా రెడీ చేసుకున్నాం. ఇదిగోండి, ఇక్కడ అటువైపు గార్డెన్, ఆ సైడ్ నుంచి వెళ్తే అటు గార్డెన్, ఇంకో గార్డెన్ ఉంటుంది. ఏదో ఇదైతే నేను ఈరోజు వేసిన ముగ్గు, ఓకేనా. వాటర్ వస్తుంది ఫ్రెండ్, అందుకనే బయట నిల్చున్నా, ట్యాంక్ నిండిద్దా లేదా అని చూస్తూనే ఉన్నా. పక్షుల సౌండ్ వస్తుంది కదా. ఇంటి ముందు అయితే చాలా పెద్ద వేప చెట్టు ఉంది, చూసి భలే ఉంటుంది. ఇక్కడే తేనె పట్టు ఉందండి, క్లిప్ యాడ్ చేస్తాను.
పోయింది ఇప్పుడు అది. చాలా చల్లగా ఉంటుంది. ఎంట్రన్స్లోనే ఇదిగోండి వేప చెట్టు, చాలా చల్లగా భలే ఉంటుంది ఇంటి దగ్గర. ఇది ఇల్లు అనమాట. ఎప్పుడైనా హోమ్ టూర్ చేస్తారండి. అంతవరకు స్టే ట్యూన్డ్. నచ్చొస్తుందేంటి నాకు. వేప చెట్టుతో పాటు అది రేగి చెట్టు అనుకుంటా. రేగి చెట్టు, వేప చెట్లు ఇక్కడ చాలా ఫేమస్ అండి. అసలు రోడ్డుకి ఇరువైపులు అశోకుడి రోడ్డుకి ఇరువైపులు చెట్లు నాటించారు అన్నప్పుడు మన వైపు వేరే చెట్లు నాటారు, కానీ ఇక్కడ అందరూ వేప చెట్లే నాటారు. చాలా బాగుంటుంది వేప చెట్లు. ప్రతి ఇంటికి ఒకటి ఉంటుందండి వేప చెట్లు. అయితే అసలు కరువే ఉండదు. చూడండి వేప చెట్లే. చూడండి ఫ్రెండ్, ఫస్ట్లో యాడ్ చేశాను కదా అదే క్లిప్పు. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? पकड़ दिया ना इसको। आ गया ना। ఇది చూడండి లాస్ట్ వరకు వాళ్ళు ఎలా పట్టారు అసలు ఏంటో నేనైతే చూడకుండానే వాయిస్ ఓవరిస్తున్నాను. ఒక్కసారి చూశాను అండ్ మళ్ళీ చూడలేను. అసలు నేను ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద పాముని చూడటం. అది ఇక్కడ అసలు నేను నార్మల్ వెళ్ళే పాముని చూశాను, కానీ ఇలా పడగ విప్పి చూసే పాము నేను చూడలేదు. చాలా డేంజరస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. నేను అసలు చూసి ఇవ్వలేకపోతున్నాను వాయిస్ ఓవర్.